హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో ఏంటా అనుకుంటున్నారా? రొయ్యల పలావ్ అండి. ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీగా ఉంటుంది. దీనికి ఏమేం కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీడిపప్పు, పుదీనా, ఇది కొంచెం గరం మసాలా అండి. బియ్యాన్ని ముందుగానే తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్యలో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇది వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. రొయ్యల్ని తీసుకొని రొయ్యల్లో ఉప్పు, కారం, మసాలా పౌడర్, పసుపు, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. ఇందాక ఉల్లిపాయలు వేపిన పెనం ఉంది కదా, అదే పెనంలోని ఇది వాటర్ మొత్తం ఇంకే వరకు వేపుకుంటూ ఉండాలి. చూసారు కదా రొయ్యల్లో నుండి వాటర్ ఎలా వచ్చింది. ఇది మొత్తం ఇంకే వరకు కూడా ఉంచుకోవాలి. ఇంకేటట్టయితే ఇలా ఉంటుంది. ఇది స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్లో ఆల్ మసాలా సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ వేసి వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేపుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్న కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందాక ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆ ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకొని ఇది బాగా ఏగిన తర్వాత మాత్రమే రొయ్యల్ని వేయాలి. రొయ్యల్ని కూడా వేసి బాగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు వేపుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అనేది వేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇందులోనే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకున్నట్టయితే మనకి పలావ్ రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టే మూత తీసి చూసినట్టయితే పులావ్ అనేది ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకున్నట్టయితే రొయ్యల పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైతాతో కానీ దేంతో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.